67 మెంబర్స్ లైఫ్ని కాపాడిన ఒక డాగ్. మనకు తెలుసు జూన్ 20 నుంచి హిమాచల్ ప్రదేశ్లో భయంకరంగా ఫ్లడ్స్ అండ్ రైన్స్ వస్తున్నాయని. ఇప్పటివరకు అయితే అదే స్టేట్లో ల్యాండ్ స్లైడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ క్లౌడ్ బ్రస్ట్ వల్ల దాదాపు 50 మెంబర్స్ వరకు చనిపోయారు. అండ్ ఈ వానలకని వరదలకు రోడ్ యాక్సిడెంట్స్ జరిగి 28 మంది వరకు చనిపోయారు. అంటే సిచ్యువేషన్ చూస్తే మనకే అర్థమవుతుంది ఎంత డేంజరస్ అని. అయితే అదే స్టేట్ లో సియాతి విలేజ్ కూడా ఉంది. జూన్ 30న ఈ విలేజ్ లో మిడ్ నైట్ సస్పిషియస్ గా కొన్ని డేంజరస్ సైన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అందరూ పడుకున్నారు కాబట్టి ఎవరు కూడా పెద్దగా అబ్జర్వ్ అయితే చేయలేదు. బట్ ఒక ఇంట్లో ఉన్న ఒక డాగ్ మాత్రం ఏదో ప్రమాదం రాబోతుందని ముందుగానే గెస్ చేసి అరవడం స్టార్ట్ చేసింది. కానీ దాని అరుపులకి ఆ ఇంటి ఓనర్ లేచి ఎందుకు ఇది ప్రతిసారి అరుస్తుందని లేచి చూశాడు. అలా చూడగానే ఇంటి వాల్స్ అన్ని కూడా క్రాక్ అవడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు ఇంట్లోకి వాటర్ అంతా రావడం. అతను వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు చుట్టూ ఉండే 20 ఫ్యామిలీస్కి వెళ్ళి వాళ్ళని అలర్ట్ చేశాడు. అందరికీ సిచ్యువేషన్ కూడా అర్థమయ్యి ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి అయితే సేఫ్గా వెళ్ళారు. అలా కొద్దిసేపట్లోనే వాటర్ వల్ల కొండి చెరలు విరిగి ఆ హౌస్ మీద పడ్డాయి. అది హెవీ అవడంతో ఆ విలేజ్ అంతా కూడా ఫ్లడ్స్కి కొట్టుకుపోయింది. కేవలం 4 or 5 విలేజ్ తప్ప రిమైనింగ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి. అంటారు కదా డాగ్స్ అనేవి మనం చూడని వాటిని కూడా ముందే చూడగలిగే పవర్ ఉందని. అది మరోసారి ప్రూవ్ అయితే అయ్యింది. ఇప్పటివరకు అయితే 280 రోడ్స్ వరకు ఆ స్టేట్స్లో అయితే బ్లాక్ అయ్యాయి. సిచ్యువేషన్ రోజు రోజుకి చాలా దారుణంగా అయితే మారిపోతుంది. అక్కడ చాలా మంది ప్రజలు హౌస్ లేక, ఫుడ్ లేక చాలా సఫర్ అవుతున్నారు. మెయిన్గా మంది ప్రాంతం అనేది మాన్సూన్ డిస్ట్రక్షన్ వల్ల చాలా సఫర్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ ఫాస్ట్గా నార్మల్కి రావాలని అండ్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలని అండ్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫైనల్గా వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.